కాలం పిల్లలకు పుస్తకాల బ్యాగులున్నట్టు, సైకిళ్ళు, స్కూల్ బస్సులున్నట్టు నా చిన్నప్పుడు ఉండేది గాదు. ఓ యూరియా సంచినే పుస్తకాలు పెట్టుకొని బ్యాగ్ తిరగ ఉట్టిస్తే అదే పెద్ద సంబరం. దాన్ని నెత్తికి తలిగించుకొని బడిబాట పట్టి కిలోమీటర్ల కొద్దీ నడిచిపోయేది చదువుకునేది. కానీ ఈ కాలం పిల్లలకు సకల సవలతులు ఉంటున్నాయి. బస్సులు, బండ్లు, ఆటోలు, ఈ నడమ ఊబర్, ఓలా అసొంటి యాప్లల్లా బండి బుక్ చేసుకొని బడికి తోలుతున్నారు పిల్లలను అయ్యవ్వలు. ఇసొంటి కాలంలా ఇగో ఈ పిల్లలు చూడుండ్రి బడికెట్లా పోతుండ్రు. మగధీర సినిమాలో ఉరుకరా బాద్షా అనగానే భైరవుని గుర్రం రువ్వడిగా దౌడు తీసినట్టు, బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి కాలకేయును చంపేతానికి గుర్రం కథం దొక్కినట్టు టొక్కం టొక్కం అనుకుంటా గుర్రాల మీద ఎక్కి వెళ్ళిపోతున్నారు ఈ పిల్లలు. పుస్తకాల సంచి జబ్బలకేసుకొని గుర్రాల కళ్ళంకున్న పగ్గాలు పట్టుకొని లగెత్రా అన్నట్టు లాంగ్ రన్ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్రాల మీద బడి పోతున్న పిల్లలు వీళ్ళంతా. ఇక్కడ రోడ్డు మంచినే ఉన్నది కానీ బడిదాకా బస్సులు, ఆటోలు, బండ్లు నడిచేతానికి బాట మంచి లేదట. ఇక ఎత్తులు వంపుల పిల్ల బాటల గుర్రాలు అయితేనే బడి గంట కొట్టే లోపల పాఠశాల ముందట ఉంటాయట. ఇవి ఎటు చూసినా పచ్చదనమే ఉన్నది కాబట్టి గుర్రాన్ని మేత కోసం ఇచ్చిపెట్టి మాపటాలకు మళ్ళా గుర్రం ఎక్కి ఇంటికి చేరుతారట. ఇట్లా ఒకరిద్దరు కాదు, అరుణాచల్ కాడ చాలా మంది పిల్లలకు గుర్రాలే వాహనాలట. ఇక మన కాడి పిల్లలు చూస్తే నేను కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే మంచిగుండు, గుర్రం ఎక్కి సవారీ చేస్తానికైనా ప్రతి పూట బడికి పోదును, ఒక్క రోజు కూడా తప్పించే ఉపాయం చేయనని అంటారు కావచ్చు కాదు. ఇక చూడరి పిల్లలు గుర్రం మీద ఎంత సంబరంగా సాగిపోతున్నారో. ఎట్లయినా పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఈ గుర్రాలనే ఉన్నట్టున్నది. బస్సు ఆటో ఫీజులు ఉన్నాయి, కాకపోతే గుర్రాన్ని నడపడం మంచిగా రావాలి. అది వచ్చిందంటే చుట్టూ గుట్టలు పచ్చటి చెట్ల నడమ పరుగులు తీసుకుంటూ ఊరుకుడు కాదు. ఎంతైనా వీళ్ళు అదృష్టవంతులు అని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్ చేస్తే, ఈ కాలంలో కూడా బస్సు సౌలత ఏర్పాటు చేయకుంటే మన రాష్ట్రాన్ని వెళ్ళిన సర్కారులు ఏం చేస్తున్నట్టు, గుడ్డి గుర్రాల పనులు తోమినట్ట అని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎవరేమన్నా వీళ్ళ గుర్రాల సవారి అయితే సోషల్ మీడియాలో ఈ గుర్రాల కంటే స్పీడ్గా వైరల్ అవుతున్నాయి పోరి. హీరోగా విజయ్ సినిమాలు 100 రోజులు ఆడే వరకల్లా ఆయన ఫ్యాన్స్ ఎంత సంబరపడేటోళ్ళో గాని, సీఎంగా మాత్రం 100 రోజుల లోపట్ని ఆయన పాలనతోని తమిళనాడు పబ్లిక్ అంతా మురిసిపోతుర్రు. అన్ని తీర్ల పబ్లిక్ తో పాటుగా ఎక్కువ శాతం ఓట్లేసి గెలిపించిన యూత్ కి, జంజీ జనాలకి మంచి చేసుడే కాదు, ఇగో ఇట్లా బడి పిల్లలకు కూడా తిండి ముచ్చట్ల తీయటి ముచ్చట చెప్పి నోట్ల చక్కెర కాదు బిర్యానీ పెట్టినంత పని చేసిండు. దేశంలో ఉన్న సీఎంలంతా పరసాన ఎత్తురు కావచ్చు పోరి. తమిళనాడు సీఎం విజయ్ పాలనా పథకాలు తెస్తున్న తీరు చూసి సర్కార్ బడి పిల్లలకు పౌష్టికాహారంతో పాటుగా కమ్మగా కడుపు నిండా తిండి పెట్టించేందుకు కొత్త ఆలోచన చేసింది టీవీకే సర్కారు. తమిళనాడులో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద వారంలో ఓ రోజు చికెన్ బిర్యానీ పెట్టిస్తే ఎట్లుంటది అన్న ప్లాన్ ఉందట సర్కారు. ఒకవేళ ఓకే అనుకుంటే దేశంలోనే ఈ బిర్యానీ పథకం పెట్టిన ఫస్ట్ సీఎంగా పేరెళ్ళబోతున్నాడు విజయ్. ఇక ప్రోటీన్ ఫుడ్ పెడితే పిల్లల పానం కూడా మంచిగుంటుందని పిల్లలకు కమ్మటి తిండి పెట్టుడే కాకుండా సర్కార్ వల్ల ఆధార్ శాతం పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతురట. ఇక ఈ ముచ్చట మీద మీటింగ్లో చికెన్ బిర్యానీ గురించే కాకుండా భోజనం నాణ్యత మీద, స్కూళ్ళకు పంపే బియ్యం క్వాలిటీ మీద కూడా అన్ని అరుచుకున్నారట. ఇక ఇప్పటికే తమిళనాడులో 1వ తరగతికెళ్ళి 10వ తరగతి దాకా దగ్గర 40 లక్షల మంది పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం కింద యాలకింత తింటున్నారు మంచిగా. అట్లనే సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కింద 1వ తరగతికెళ్ళి 8వ తరగతి దాకా 32 లక్షల మంది పిల్లలు పొద్దుగాల నాస్టా చేస్తున్నారు. అయితే ఇప్పుడు టిఫిన్ స్కీమ్ తో పాటుగా చికెన్ బిర్యానీ పథకాన్ని కూడా +1 +2 క్లాసులకు కూడా పెట్టే ఆలోచన చేస్తున్నారట. అట్లా చేస్తే కాలేజీ నడిమిట్లా బంద్ చేసే పిల్లల శాతం తగ్గుతుందని కూడా ప్లాన్ అట. ఇప్పటికే ప్రైవేట్ బడి పిల్లల ఫీజుల మీద సూపర్ ముచ్చట చెప్పిండు సీఎం విజయ్. ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా అడ్మిషన్ ఫీజు, డొనేషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు అనుకుంటా వేలు వసూలు చేసేదే లేదు. ఏ క్లాసుకు ఎంత ఫీజు అనేది అన్ని స్కూళ్ళ ముంగట నోటీస్ బోర్డుల మీద రాసి పెట్టాలి. సర్కార్ ఫిక్స్ చేసిన ఫీజుల కంటే ఆటాను ఎక్కువ తీసుకున్నా బరాబర్ స్కూల్ ని సీజ్ చేస్తామని చెప్పేవరకలా ప్రైవేట్ బడి పిల్లల అమ్మ నాయనలు అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారు. ఇక ఇప్పుడు సర్కార్ బడి పిల్లల సంక్షేమం కోసం ఈ తీర ప్లాన్ చేసిండు. ఇట్లా ఇప్పటికే తీరొక పథకాలు పెట్టి తిప్పలు తీర్చుకుంటూ పాలన సాగిస్తున్న విజయ్ మొత్తాన్ని చికెన్ బిర్యానీ పెట్టించి కూడా దళపతి అంటే వేరే లెవెల్ అనిపిస్తున్నాడు పోరి.